2026 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. మార్చి 3వ తేదీన మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశం పైన ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ ముందుగానే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఏ సమయంలో గ్రహణం ఏర్పడుతుంది, పాటించాల్సిన నియమాలు, తెలుసుకోవలసిన జాగ్రత్తలు, పొరపాటున కూడా చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:46 వరకు గ్రహణం ఉంటుంది. గ్రహణానికి ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపే ప్రతి ఒక్కరూ ఇంట్లో భోజనం చేసేయండి. ఇక తర్వాత ఎలాంటి ఆహారం తినకూడదు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి ఇంట్లో ఆహారం వండుకొని తినాలి. గ్రహణం ప్రారంభం అయ్యే ముందు పట్టు స్నానం అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. అయితే రెండుసార్లు తల స్నానం చేయలేని వారు సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే 7 గంటల తర్వాత తలస్నానం చేయండి. తలకు షాంపూ పెట్టకుండా చన్నీటితోనే తల స్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలన్నీ తొలగిపోయి మీ శరీరం శుద్ధి అవుతుంది. ఇక ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడుతున్న సమయంలో ఇంట్లో ఎలాంటి ఆహారం ఉండకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. కాబట్టి గ్రహణం ప్రారంభమయ్యే లోపు ఉదయాన్నే వండిన అన్నం కూరలు తినేసేయండి. వంటగదిలో ఏమైనా ఆహారం మిగిలితే వాటిని తీసేయండి. అంతేకాని మిగిలిన ఆహారాన్ని గ్రహణం తర్వాత అసలు తినకూడదు. ఇక మీ వంట గదిలో ఉండే నిల్వ పచ్చళ్ళు, బియ్యం, చింతపండు, పప్పు దినుసులు ఇలాంటి ఆహారం పైన దర్భను వేయండి. దర్భ అందుబాటులో లేకపోతే తులసి దళాలు వేసుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారంపై వేసిన దర్భను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. అలాగే గ్రహణం సమయంలో ఎవరూ కూడా నిద్రపోకూడదు. లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అలాగే జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం అసలు చేయకండి. భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. గ్రహణ సమయంలో తలకు నూనె రాయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇంటి కిటికీలు మూసేసి ఇంట్లోకి వెలుతురు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాని ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఇక గ్రహణం ప్రారంభమయ్యే లోపు మీ పూజ గదిని మూసేయండి. అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని కప్పండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని పూజగదిని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే తులసి కోట చుట్టూ గంగాజలం చిలకరించండి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు, మరి కొంతమంది దృష్టి యంత్రాలు కట్టుకుంటారు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాలకు ఉన్న శక్తి మొత్తం నశిస్తుంది. కాబట్టి ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలు దిష్టి యంత్రాలు తీసేసి గ్రహణం పూర్తయిన తర్వాత కొత్తవి కట్టుకోండి. అయితే మీరు ఇంటి ముందు కొత్తగా గుమ్మడికాయ కట్టుకుంటే ఆ గుమ్మడికాయను తీయనక్కర్లేదు. గుమ్మడికాయ పైన పసుపు నీళ్లు లేదా గంగాజలం చిలకరించండి. అయితే గుమ్మానికి కట్టిన మిరపకాయలు, నిమ్మకాయలు ఉంటే వాటిని గ్రహణం తర్వాత వెంటనే తీసేసి కొత్తవి కట్టుకోవడం మంచిది. గ్రహణ సమయంలో దేవాలయాలన్నీ మూసేస్తారు కాబట్టి ఈ సమయంలో దీపారాధన చేయకూడదు. కానీ గ్రహణ సమయంలో చేసే జపాలకు కోటిరెట్ల ఫలితం లభిస్తుంది. ఓం నమఃశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి దైవ మంత్రాలు చదువుతూ ఉండండి. గ్రహణ సమయంలో ఇలాంటి దైవ మంత్రాలు చదివితే గ్రామ ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. ఇక ఈరోజు నా పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. గ్రహణం రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. గ్రహణ సమయంలో దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఇక ఈరోజు నా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, శుభకార్యాలు నిర్వహించడం చేయకండి. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఇల్లు ఊడవడం,
ఇంట్లో ఉన్న చెత్తను బయట వేయడం చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులు కొనకండి. ఇనుము సన్నిగ్రహానికి సంబంధించినది కాబట్టి మార్చి 3వ తేదీన ఇనుప వస్తువులు కొనకండి. లేదంటే మీ ఇంట్లో అశాంతి, గొడవలు ఏర్పడతాయి. అలాగే పదునైన వస్తువులు, వాహనాలు మరియు ఎలక్ట్రిక్ వస్తువులను కూడా కొనకూడదు. ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు గ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అప్పుల బాధలు తొలగి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులకు బియ్యం దానం చేయండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి గ్రహణానికి ముందు అంటే మార్చి 3వ తేదీ ఉదయాన్నే గోవుకు ఆహారం తినిపించండి. దీనివల్ల పితృదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇనుముతో చేసిన వస్తువులు ఏవైనా సరే ఈ గ్రహణ సమయంలో మన శరీరం పైన ఉండకూడదు. కాబట్టి గ్రహణ సమయంలో ఇనుప మంచాల పైన పడుకోకూడదు. అలాగే ఇనుప వస్తువులను కూడా ముట్టుకోకూడదు. చాలామంది ఆడవారు మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టుకుంటారు. శాస్త్రపరంగా మంగళసూత్రానికి పిన్నీసులు పెట్టకూడదు. ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో మంగళసూత్రానికి పిన్నీసులో ఉండకుండా చూసుకోండి. ఇంటి సంపద నిలకడగా లేనివారు తామర గింజల జపమాలతో లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం చదివితే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ముందుగా మీ ఇంటి గుమ్మం పైన పసుపు నీళ్లు చిలకరించండి. ఈ చంద్రగ్రహణం ప్రభావం ముఖ్యంగా 4 రాసుల వారి పైన ప్రభావం చూపుతుంది. అందులో మొదటిగా సింహరాశి. సింహరాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ మార్చి నెల రోజులు సింహరాశి వారికి చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక వృషభ రాశి వారిపైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఏమైనా ప్రాపర్టీస్ కొనాలన్నా, అమ్మాలి అన్న వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నెలలో వాహనాలు కొనకండి. ఇక మకర రాశి వారి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఏర్పడతాయి. అలాగే కన్య రాశి పైన కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ మార్చి నెల రోజులు కన్య రాశి వారికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అలాగే శత్రు బాధలు పెరుగుతాయి. ఈ 4 రాశుల వారు మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు కేజీ పావు ఉలవలు మరియు బియ్యం దానం చేయండి. గ్రహణ దోషాలు లేకుండా శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే దానాలు ఇవ్వడం కుదరని వారు గ్రహణం మర్నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. చాలా మంచిది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు పొరపాటున కూడా గ్రహణాన్ని చూడకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణం పూర్తయిన తర్వాత సంతాన గోపాల మంత్రం జపిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. ఇక చాలామంది గర్భిణీలు గ్రహణ సమయంలో వెల్లకిలో పడుకుంటారు. అలా కాకుండా గోడకు అనుకొని మంచం పైన కూర్చోండి. ఇక మనలో చాలామందికి డబ్బు సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని మీ మనసులో స్మరించుకోండి. ఈ దేవతలకు సంబంధించిన దైవమంత్రాలను చదువుకోండి. అలాగే గ్రహణ సమయంలో విష్ణు సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఏర్పడే గొడవలు కలహాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు గ్రహణం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు బెల్లం దానం చేస్తే కుజ దోషాలు తగ్గి త్వరగా వివాహం కుదురుతుంది. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి నాడే సంభవిస్తుంది. మార్చి 3వ తేదీన పాల్గొన పౌర్ణమితో పాటు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.